8 లక్షల కోట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అప్పు తెచ్చింది. అప్పులు తీరుస్తాము, 6 గ్యారెంటీలు అమలు చేస్తాము. దాంతో సంబంధం లేదు. మా ప్రణాళిక మాకుంది. బీఆర్ఎస్ ఏమిచ్చింది అంటే గాడి గుడ్డు చూపెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా గాడి గుడ్డు చూపడుతున్నాం. మాకు ఇవాళ 8 లక్షలు కొంచెం 3 లక్షల కోట్లు ఎన్ని 11 లక్షలు. మళ్ళీ ఇప్పుడు ఎంత అంటున్నాడు? మళ్ళీ 1 లక్ష కోట్లు అంటున్నాడు. అంటే 12 లక్షల కోట్లు తెలంగాణ అప్పుడేస్తే తెలంగాణ శ్రీలంక లెక్క మారడం 100% ఖాయం. చిప్ప చేతికిచ్చిండు, బిచ్చం ఎత్తుకోమంటాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణ సమాజం ఆలోచించాలి. 12 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైతే మన బతుకులేంది? బిచ్చ బతుకుడేనా? ఈ ప్రభుత్వాన్ని ఇట్లా వదిలిపెడదామా? ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి అంగు ఆర్బాటాలు చెప్పినాడు. ఆ గ్లోబల్ సమ్మిట్ కు ఖర్చు పెట్టిన పైసలు కూడా రాలే. ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇవన్నీ మేము మాట్లాడుతుంటే ఇలా ముఖ్యమంత్రి గారు నా మీద మాట్లాడుతున్నాడు. కానీ తెలంగాణ నుంచి పైసలు కాంగ్రెస్ పార్టీకి మూట చేయడానికి మాత్రం 1000 కోట్లు పోతున్నాయి. కానీ తెలంగాణకు పాలించడానికి మాత్రము 6 గ్యారెంటీ తీర్చడం మాత్రము 12 లక్షల కోట్లు అప్పైపోయింది. ఇలా